హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. శివ మూవీ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు, టీవీస్లో కావచ్చు. అండ్ మన నాన్న వాళ్ళు ఇంకెవరైనా కావచ్చు, అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి చూసేవాళ్ళు. అప్పుడు ఫ్యాండమ్ వేరేలా ఉండేది. ఒక సినిమా, ఒక హీరో సినిమా నచ్చితే ఆ సినిమా నిలబెట్టడానికి ఫ్యాన్స్ ఏమైనా చేసేవాళ్ళు. ఇప్పుడు రికార్డ్స్ ఏంది, డబ్బుల మీద వెళ్తుంది. అప్పుడు టైం ఎంత లాంగ్ రన్ ఆడితే అంత రికార్డు, అంత పెద్ద సినిమా, అంత హిట్ అయినట్టు సినిమా. ఇప్పుడు హిట్ అనేది మనకు డబ్బులు కలెక్షన్స్ బట్టి కొలిచేస్తున్నాం కాబట్టి అది 3 days, 4 days, 1 week, 2 weeks. సో మహా అయితే ఒక 2 weeks కంటే ఎక్కువ ఉండట్లే. అలాంటి తరుణంలో మనకు అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. అలాంటి సినిమాలు ఇప్పుడు వచ్చినా కూడా అన్ని డేస్ ఆడవు. అంతే. ఆ ఆ రోజులు ఆ రోజులే. నా చిన్నప్పుడు రోజులు నాకు గుర్తున్నాయి కదా. ఒక సినిమా ఆడితే ఆ సినిమా హిట్ అయిందంటే మాత్రం ఇన్ని సెంటర్లు, ఇన్ని రోజులు, 50 రోజులు, 100 రోజులు, ఇన్ని సెంటర్లు అని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదుగా. సో అలాంటి సినిమాల్లో మన శివ సినిమా ఒకటి. ఈ శివ సినిమా ఒక ట్రెండ్ సెట్ సినిమా అనమాట. యూత్ లో ఒక టైప్ ఆఫ్ క్రేజ్, ఒక బైక్ సీన్స్, అదే సైకిల్. అప్పట్లో సైకిల్ ఎక్కువ కదా. సో సైకిల్ మీద వెళ్ళి ఆ సైకిల్ చైన్ తీసుకొని, ఆ సైకిల్ చైన్ లాగి అప్పటికప్పుడు ఆయుధాన్ని తీసుకొని దాంతో ఫైట్ చేయడము, ఇవన్నీ సీన్స్ అన్ని కూడా చాలా చాలా యూత్ లో ఒక టైప్ ఆఫ్ మంచి ఊపుని తెచ్చిపెట్టాయి అనమాట. అలాంటి సినిమా, అలాంటి నాగార్జున గారి సినిమా, నాగార్జున గారి కెరీర్ కి స్టార్డమ్ తెచ్చిన సినిమా ఇది, ఒక సినిమా చెప్పాలంటే. అలాగే మన ఆర్జీవి గారు తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి. సో ఆయన ఎంత ఇప్పుడు సరిగ్గా చేయకపోయినా సినిమాలు చిన్న చిన్న చేస్తున్నారు, బట్ అలా చేయకపోయినా కూడా ఆయన మార్క్ అనేది ఒకటి ఉండిపోయింది. ఆయన శిష్యులు అనేవాళ్ళు ఇండస్ట్రీలో చాలా చాలా బాగున్నారు, వెళ్తున్నారు. పూరి జగన్నాథ్ గారు అండ్ జెడి చక్రవర్తి గారు. సో జెడి చక్రవర్తి గారు ఉన్నారు అందులో. మన పూరి జగన్నాథ్ గారు కూడా సినిమాలో కనిపిస్తారు. నాగార్జున గారికి బ్యాక్ సైడ్ ఒక పిక్చర్ లో. మీరు సినిమా చూసిన తర్వాత మళ్ళీ రేపు చూస్తారు కదా, చూసిన తర్వాత మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. పూరి గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా మన అద్భుతాలు ఎప్పుడప్పుడే చూస్తాం అనమాట, అప్పుడప్పుడే జరుగుతాయి కాబట్టి. సో అలాంటి సినిమాల్లో మళ్ళీ మళ్ళీ చూడలేం కాబట్టి ఇలాంటి సినిమాల్లో మనం అన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. అది కూడా 4Kలో డాల్బీ అట్మాస్ సౌండ్ లో చూడబోతున్నాం. ఈ ప్రీమియర్స్ అంటే వీళ్ళకి సెలబ్రిటీస్ కి ప్రీమియర్స్ చేశారంట. రెస్పాన్స్ అదిరిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక తోపు సినిమా కాబట్టి. ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన సినిమా ఆ టైంలో. సినిమాల్లో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తర్వాత శివాకు ముందు శివాకు తర్వాత అన్నట్టు కూడా ఒక మార్క్ ఉంది ఇలాంటి సినిమాలు తీయడానికి. రీజన్ కూడా, ఇలాంటి సినిమాలు ఈ తర్వాత చాలా వచ్చాయి, కానీ మొదటిసారి శివ రావడం వల్ల, శివ తర్వాత నుంచి ఇవన్నీ ఇన్స్పైర్ అయ్యి రావడం జరిగింది కాబట్టి. సో ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా శివ శివానే అంతే. సో నాగార్జున కెరీర్ కావచ్చు, రాజీవ్ గారికి కావచ్చు, ఎవరికైనా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. అండ్ యూత్ లో ఒక మంచి ఊపు అందించిన ఒక మూవీ కూడా కాబట్టి, వీటన్నిటికీ మంచిగా అన్ని కలగలిపిన ఒక సినిమా కాబట్టి. సాంగ్స్ ఎట్లా ఉంటాయి, అద్దరిపోతాయి. ప్రతి పాట మనం కాలేజ్ డేస్ లో ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పటికీ ఎంజాయ్ చేయొచ్చు ఆ సాంగ్స్ పెట్టుకొని. అలాంటి పాటలు యూత్ అంతా ఉర్రూతులోకి పోయారు ఆ పాటలకి. కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను. అసలు ఈ పాటలు అసలు ఎట్లుంటాయి. ఆ? అసలు ఆ కాలేజీలో పాటలు కావచ్చు, సరదాగా పాడుకుంటే ఫ్రెండ్స్ తోటి, ఇవన్నీ కాలేజ్ డేస్ లో మనం మన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి ఎట్లా చేస్తామో ఆ విధంగా సీన్స్ అన్ని ఉంటాయి ఇందులో. సో మనకు చాలా దగ్గరగా అనిపిస్తాయి ఈ సీన్స్ అన్ని. అప్పట్లోనే ఈ సినిమా అట్లా ప్లాన్ చేశారు మరి. సో ఆ టైంలో అట్లా ప్లాన్ చేసి అది ఎక్కువ రోజులు ఆడితే సినిమాను అక్కడ కొలిచేవాళ్ళు. ఇన్ని రోజులు ఆడితే ఇంత పెద్ద సినిమా, 50 days, 100 days, 200 days, 150 days, ఇన్ని సెంటర్స్ అలా ఉండేది కదా. ఇప్పుడు అట్లా లేదు. వారం, 2 వారాలు, అంతకంటే ఎక్కువ లేదు. ఒకవేళ ఉన్నా కూడా కష్టమే. వేరే సినిమాలు వస్తాయి, దెబ్బకెళ్ళిపోతాయి. సో అప్పుడున్న సినిమా క్రేజ్ వేరు, ఇప్పుడున్న సినిమా క్రేజ్ వేరు. అప్పుడు సినిమా ఆడకపోయినా హీరో ఫ్యాన్స్ డబ్బులు పెట్టి సినిమా ఆడిచేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత స్తోమత లేదు, అంత టైం లేదు, దాని మీద పెట్టలేరు. అందుకే ఆ ఫ్యాండమ్ మీద కూడా ఒక సినిమా వస్తుంది కదా, ఆంధ్ర కింగ్. సో ఇది కూడా మన ఫ్యాన్స్ గురించి కూడా తెలియజేస్తారు ఆ సినిమాలో, అర్థమవుతుంది. ఆ సినిమా కూడా వేరే విధంగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే శివ సినిమా అయితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి చూడబోతున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ మూవీకి 5 గంటల షో పడ్డాం అనుకుంటా. మరి నేనైతే ఇప్పుడే చూస్తున్నా. మీరు చూసారు ఎప్పుడైనా? బాహుబలి కాకుండా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాకు తెలిసి ఇదే అనుకుంటా. సో బాహుబలి తర్వాత మళ్ళీ హైయెస్ట్ కలెక్షన్ సెట్ చేస్తుంది ఈ శివ అని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఈ సినిమాకి వెళ్తున్నారా? మార్నింగ్ షోకి వెళ్తుంటే కింద కావాలి చెప్పేసి, అలాగే ఇది కలెక్షన్స్ ఎక్కువ ఎంత వరకు కొట్టచ్చు, రికార్డ్ స్థాయి సెట్ చేస్తుందా అని మీకేమనిపిస్తుంది అంటే కింద కావాలి చెప్పేసండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. మాట్లాడుకుందాం.